హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిక్ 360. ముంబై ఇండియన్స్ ఐపీఎల్ చరిత్రలోనే 5 సార్లు ట్రోఫీ గెలిచిన మోస్ట్ సక్సెస్ఫుల్ ఫ్రాంచైజీ అండ్ 5 మంది కెప్టెన్లను అకామిడేట్ చేసుకోగల ఏకైక స్ట్రాంగెస్ట్ టీమ్. ఇంత సక్సెస్ఫుల్ అండ్ ఇంత స్ట్రాంగెస్ట్ టీమ్ కు గత 5 సీజన్ల నుంచి ట్రోఫీ రావట్లేదు. లాస్ట్ సీజన్ లో ట్రోఫీకి ఒక అడుగు దూరంలో ఆగిపోయినప్పటి నుంచి వాళ్ళు టీమ్ ని తెగ రీబిల్డ్ చేసుకుంటూ ఉన్నారు. ఎందుకంటే అంత దాకా వచ్చి ఆ ట్రోఫీ గెలవకపోయేసరికి వాళ్ళు ఏవైతే తప్పులు రిపీట్ చేస్తున్నారో వాటిని ఇంకా రిపీట్ చేయకూడదు అని ప్రీ ట్రేడింగ్ సెషన్ లో అయినా అండ్ ఆక్షన్ లో పాల్గొన్న ట్రయల్స్ లో అయినా సూపర్ గా వ్యవహరించి మంచి స్క్వాడ్ ని పిక్ చేసుకున్నారు. ప్రెసెంట్ వాళ్ళ స్క్వాడ్ ఎలా ఉంది అంటే ప్లేట్ వాళ్ళు అలా 2 తయారు చేసి 2 టీంలు తయారు చేసి కూడా ఈసారి ఐపీఎల్ ఆడించవచ్చు, అంత స్ట్రాంగ్ గా ఉంది. నిజంగానే 2026 లో 6th ట్రోఫీ లోడింగ్ అంటే మీరు వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది. సో లెంత్ ఏముండదు, ఎండ్ వరకు చూసేయండి, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఏ పాయింట్ మీకు నచ్చితే లైక్ చేసి ఛానల్ మటుకు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి, ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, లాస్ట్ సీజన్ ఎంఐ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అంటే సింపుల్ గా చెప్పాలంటే ఇన్స్పిరేషనల్ పర్ఫార్మెన్స్ అనే చెప్పాలి. 14 మ్యాచెస్ లో కేవలం 5 మ్యాచెస్ మాత్రమే ఓడిపోయి టాప్ 4 లో ఫినిష్ చేసి ఎలిమినేటర్ గెలిచి క్వాలిఫైర్ 2 దాకా కూడా చేరుకోగలిగారు. ఫస్ట్ 5 మ్యాచ్ లో గెలిచింది కేవలం 1 మ్యాచ్ మాత్రమే. తర్వాత వరుసగా 5-5 గెలిచి ప్లే ఆఫ్ రేస్ లో నుంచి పక్కకి వెళ్ళకోకున్నట్లు విన్ రన్ ని కంటిన్యూ చేస్తూ ఏకంగా 8 విజయాలతో ప్లే ఆఫ్స్ క్వాలిఫై అయిపోయారు. ఇక ఇండివిజువల్ పర్ఫార్మెన్సెస్ ఎలా ఉన్నాయి, కీ టేక్ అవేస్ ఏంటి అంటే సూర్యకుమార్ యాదవ్ ఫామ్. ఇంటర్నేషనల్ లో ఉన్న అడపదడప కొన్నిసార్లు ఫెయిల్ అవుతాడేమో, కానీ ఐపీఎల్ అంటే స్కై ఈజ్ ద లిమిట్ అనేలాగా బ్యాటింగ్ చేస్తాడు. లాస్ట్ సీజన్ 16 మ్యాచెస్ లో 65 యావరేజ్ తో ఏకంగా 717 రన్స్ స్కోర్ చేసి టోటల్ బ్యాటింగ్ నే లీడింగ్ ఫ్రమ్ ద ఫ్రంట్ లాగా వ్యవహరించాడు. ఇక దానికి సపోర్టివ్ గా హిట్ మ్యాన్ గత 10 సీజన్ నుంచి 500+ రన్ సీజన్ రాకపోయినప్పటికీ లాస్ట్ సీజన్ లో 403 రన్స్ స్కోర్ చేసి ఆ క్రూషియల్ నాక్స్ అయితే ఆడాడు. ఇక దాని తర్వాత బౌలింగ్ లో ఏం తక్కువ లేదు. జస్ప్రీత్ బుమ్రా అండ్ ట్రెంట్ బోల్ట్ ఇద్దరి మధ్య ఏకంగా 40 వికెట్లు తీసుకొని ఐపీఎల్ హిస్టరీలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ పేస్ అటాక్ గా మారిపోయింది. ఇంత అద్భుతంగా ఉన్న టీమ్ కు లాస్ట్ సీజన్ ఎందుకు ట్రోఫీ రాలేదు అంటే కొన్ని వీక్నెస్ ఉన్నాయి. ఆ వీక్నెస్ ఇప్పుడు కరెక్ట్ చేస్తారు. ఫస్ట్ వీక్నెస్ ఏంటో చూద్దాం. లాస్ట్ సీజన్ వాళ్ళకి టాప్ ఆర్డర్ నుంచి కన్సిక్యూటివ్ గా ఆ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ అయితే రాలేదు. అని యావరేజ్ జస్ట్ రన్స్ పార్ట్నర్షిప్ మటుకు వాళ్ళు చేయగలుగుతా ఉన్నారు. సో అది వాళ్ళని చాలా ఇబ్బంది పెట్టింది. పవర్ ప్లే లో వికెట్ కోల్పోయినప్పుడు మిడిల్ ఆర్డర్ పైన ప్రెషర్ పడుతుంది. ఎంత స్ట్రాంగెస్ట్ మిడిల్ ఆర్డర్ వాళ్ళ వద్ద ఉన్నా కూడా ఆ బిగ్ టోటల్స్ పోస్ట్ చేసే టైంలో కాస్త ఇబ్బందులు తలెత్తుతాయి. ఒక స్టాట్ ఏంటి అంటే ఎప్పుడైతే ఓపెనింగ్ పార్ట్నర్షిప్ అబౌవ్ 40 రన్స్ వచ్చిందో వాళ్ళు ప్రతిసారి 200+ టోటల్స్ బోర్డు పైన పోస్ట్ చేయగలిగారు. లేదా దాన్ని బట్టి అర్థం చేసుకోండి, మిడిల్ ఆర్డర్ కన్సిస్టెంట్ గా రాణిస్తూ ఉంది. బట్ దానికి టాప్ ఆర్డర్ ఎప్పుడైతే తోడవుతుందో అప్పుడు బిగ్ టోటల్స్ వస్తూ ఉన్నాయి. టోటల్ గా ఆ సీజన్ లో 16 మ్యాచెస్ లో 8 times 200+ టోటల్స్ వాళ్ళు పోస్ట్ చేయగలిగారు. ఈసారి కూడా టాప్ ఆర్డర్ అండ్ మిడిల్ ఆర్డర్ సమన్వయంగా ఆడితేనే మంచిగా ఆడే అవకాశం ఉంటుంది. ఇది ఒకటేనా అంటే ఇది కూడా కాదు. బౌలింగ్ లో కూడా పేస్ అటాక్ దుర్భేద్యంగా ఉన్నప్పటికీ స్పిన్ అటాక్ మటుకు చాలా పేలవైన ప్రదర్శనతో వీక్ గా కనిపించింది. పేరుకేమో మిచెల్ శాంట్నర్ చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తున్నప్పటికీ అతనికి సపోర్టివ్ స్పిన్నర్ గా ఎవ్వరూ ఆశించిన మేర పర్ఫార్మెన్స్ ఇవ్వలేదు. ఇనీషియల్ గా అల్లాగా జంఫర్ పైన ఆశలు పెట్టుకున్నారు. బట్ దానికి ఇంజురీ ఉండడం వల్ల ఆ సీజన్ ఆడలేదు. అతని ప్లేస్ లో ముజీబుర్ రెహమాన్ తీసుకున్నారు. అతన్ని 1-2 మ్యాచ్లు ట్రై చేశారు. బట్ ప్రాపర్ పర్ఫార్మెన్స్ తన నుంచి రాలేదు. దాని తర్వాత విఘ్నేష్ పుదూర్ వచ్చాడు, అతనికి ఇంజురీ అయింది. దాని తర్వాత కరణ్ శర్మని తీసుకున్నారు. ఎవరిని తీసుకున్నా కూడా ఆ మిడిల్ ఓవర్స్ లో కంట్రోల్ అయితే తీసుకురాలేదు. ఒక స్టార్ట్ ఏంటి అంటే బోత్ పవర్ ప్లే అండ్ డెత్ ఓవర్స్ కలిసి 75 వికెట్స్ తీసుకుంటే మిడిల్ ఓవర్స్ సీజన్ ఆద్యంతం కలిపి వాళ్ళు జస్ట్ 40 వికెట్స్ మాత్రమే తీసుకోగలిగారు. అండ్ ఎకానమీ కూడా హయ్యర్ సైడ్ ఉంది. ఫీల్డ్ స్ప్రెడ్ కాకముందు పవర్ ప్లే 8.4 ఉంటే ఎప్పుడైతే స్పిన్నర్స్ అటాక్ లకు వచ్చి ఫీల్డ్ స్ప్రెడ్ చేస్తారో అప్పుడు ఎకానమీ 8.9 ఉంది. సో ఇది వీళ్ళు ఈసారి కరెక్షన్ చేసుకోవాలి. దానికి అనుగుణంగానే స్క్వాడ్ ని బిల్డ్ చేసుకున్నారా. అండ్ ఆ ట్రేడ్స్ ఎలా ఉన్నాయి అంటే ఆబ్వియస్లీ నేను ఏవైతే మిస్టేక్స్ చెప్పానో ఆ మిస్టేక్స్ ని రిపీట్ చేయకోకున్నట్టు ప్లేయర్స్ ని ప్రాపర్ గానే రీప్లేస్మెంట్స్ కింద తెచ్చుకున్నారు. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, ఆక్షన్ కన్నా ముందు ట్రేడింగ్ లో వాళ్ళు చేసింది ఏంట్రా అంటే షర్ఫెన్ రూథర్ఫర్డ్, షార్దుల్ ఠాకూర్ అండ్ మయాంక్ మార్కండే 3 కీ ఇంక్లూజన్స్ చేసుకోగలిగారు. మయాంక్ మార్కండే ఎందుకు తీసుకున్నారంటే బిగ్గెస్ట్ వాల్ అని చెప్పాం కదా, ఆ స్పిన్ అటాక్ ని స్ట్రెంథెన్ చేసుకుని అతన్ని తీసుకున్నారు. అండ్ అల్లా గజంఫర్ కూడా ఫిట్ గా ఉంటాడు. బట్ ఎప్పుడైతే మిచెల్ శాంట్నర్ కి మయాంక్ మార్కండే తోడు అవుతాడో మిడిల్ ఓవర్స్ తప్పకుండా ఆ కంట్రోల్ అండ్ ఆ వెరైటీతో పాటు వికెట్స్ తప్పకుండా వస్తే అది స్ట్రెంథెన్ అవుతుంది. సో ట్రేడ్ కి ముందు చాలా స్మార్ట్ గానే వ్యవహరించారు. షార్దుల్ ఠాకూర్ దీపక్ చహర్ బ్యాకప్ గా తీసుకున్నారు. ఎంత చెప్పుకున్నా తక్కువే షర్ఫెన్ రూథర్ఫర్డ్ యొక్క అక్విజిషన్ గురించి. ఎందుకంటే చాలా సీజన్ నుంచి ఎప్పుడైతే పొలార్డ్ రిటైర్ అయిపోతాడో ఆ లోయర్ డౌన్ ద ఆర్డర్ లో ఆ కలర్ అయితే కనిపించట్లేదు. ఒక హార్దిక్ పాండ్యా, నమందీర్ బ్యాటిల్ నుంచి రన్స్ వస్తున్నా కూడా ఆ వెస్ట్ ఇండియన్ ఫ్లేవర్ అయితే కనిపించలేదు. సో దాన్ని మిస్ అవుతున్నాము. ఆ చిన్న ప్రాబ్లం కూడా ఉండకూడదు అని షర్ఫెన్ రూథర్ఫర్డ్ ని తెలివిగా 2.6 crores గుజరాత్ టైటాన్స్ దగ్గర నుంచి ట్రేడ్ చేసుకోగలిగారు. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే లాస్ట్ సీజన్ గుజరాత్ టైటాన్స్ టాప్ ఆర్డర్ పైన ఎక్కువ డిపెండ్ అవుతుంది. మిడిల్ ఆర్డర్ లో రన్ స్కోర్ చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అది వన్ అండ్ ఓన్లీ షర్ఫెన్
షర్ఫెన్ రూథర్ఫర్డ్. అలాంటి రూథర్ఫర్డ్ కూడా 2.6 crores కే వీళ్ళు ట్రేడ్ చేసుకోగలిగారు అంటే వీళ్ళ మిడిల్ ఆర్డర్ ఇంకెంత స్ట్రాంగ్ గా మారిపోయిందో ఒక్కసారి ఆలోచించండి. తీసుకున్న ఎంఐఎం చాలా అదృష్టం చేసుకుంది, బట్ గుజరాత్ టైటన్స్ సంగతి ఏంటి అది నాకు తెలియదు, మీరు కామెంట్ లో చెప్పండి. ఇక ఆక్షన్ లో కూడా అంతే, టాప్ ఆర్డర్ ప్రాబ్లం ఏదైతే ఉందో అది కరెక్ట్ గా అడ్రస్ చేసి క్వింటన్ డికాక్ ని ఉన్న పరిస్థితితో ఏం చేయొచ్చో అది ఎంఐ అయితే చేసి చూపించింది. పెట్టుకునేది 2.75 lakhs, దాంట్లో ₹1 క్వింటన్ డికాక్ ఇచ్చి ఈజీగా పర్చేస్ చేస్తారు. ఇది కొంచెం హై డ్రామానే జరిగింది. ఏంటంటే ఫస్ట్ అతను 2 crores కి రిజిస్టర్ చేసుకుంటే తర్వాత దొరకడా అని ఎంఐ వాళ్ళే మాట్లాడి 1 crore కే ఒప్పించి రిజిస్టర్ చేసినట్లు తెలుస్తా ఉంది. అండ్ ఆక్షన్ లో సర్ప్రైజింగ్లీ క్వింటన్ డికాక్ 1 crore కే రిజిస్టర్ చేసుకున్నా కూడా తర్వాత కనీసం 10 లక్షల బిడ్ కూడా ఎవరు ప్యాడిల్ లేపలేదు. అది కూడా కొంచెం సర్ప్రైజింగ్. దీనిపై కూడా మీ ఒపీనియన్స్ ఏంటో కింద కామెంట్ లో తెలియజేయండి. అక్విజిషన్స్ అయితే ఇలా ఉన్నాయి అండ్ ప్రాపర్ రీప్లేస్మెంట్స్ కింద అవి మారాయి. ఒకసారి స్క్వాడ్ చెప్తా, అప్పుడు మీరే చెప్పండి 2 ప్లేయింగ్ గ్రౌండ్ లో ప్రిపేర్ చెయ్యొచ్చో లేదో. బెస్ట్ బ్యాటర్స్ కింద 5 మంది ఉన్నారు. రోహిత్ శర్మ, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, నమన్దీర్ అండ్ ధనుష్ మలవేరిక్. ఇక ఆల్రౌండర్ సెకండ్ 9 మంది ఉన్నారు. హార్దిక్ పాండ్యా, షర్ఫెన్ రూథర్ఫర్డ్, విల్ జాక్స్, కార్బిన్ బాష్, మిచెల్ శాంట్నర్, రాజ్ బావా, షార్దుల్ ఠాకూర్, మయాంక్ రావుత్ అండ్ ఆ తర్వాత అంకులేకర. వికెట్ కీపర్స్ 3 ఉన్నారు. రైన్ రిగిల్టన్, రాబిన్ విన్స్ అండ్ క్వింటన్ డికాక్. ఇక బౌలర్స్ 8 మంది మాత్రమే ఉన్నారు. జస్ప్రీత్ బుమ్రా, ట్రెంట్ బౌల్ట్, దీపక్ చాహర్, అశ్విని కుమార్, అల్లా గజాంఫర్, రఘు శర్మ, ఎంఎస్ ఉద్దీన్ అండ్ మయాంక్ మార్కండే. సో ఇది వీళ్ళ 25 man స్క్వాడ్. ప్లేయింగ్ లెవెన్ చూసేసి మిగతా విషయాలు మాట్లాడుకుందాం. ఓపెనర్స్ గా రోహిత్ శర్మ అండ్ క్వింటన్ డికాక్, సూర్యకుమార్ యాదవ్ అట్ నంబర్ 3, తిలక్ వర్మ అట్ నంబర్ 4, హార్దిక్ పాండ్యా అట్ నంబర్ 5, షర్ఫెన్ రూథర్ఫర్డ్ అట్ నంబర్ 6, మిచెల్ శాంట్నర్ అట్ నంబర్ 7, దీపక్ చహర్ అట్ నంబర్ 8, జస్ప్రీత్ బుమ్రా అట్ నంబర్ 9, ట్రెంట్ బోల్ట్ అట్ నంబర్ 10 అండ్ మయాంక్ మార్కండే అట్ నంబర్ 11. ఇక నమందీర్ విల్ బి దేర్ ఇంపాక్ట్ ప్లేయర్. సో టోటల్గా ఇది వీళ్ళ ప్లేయింగ్ 11. దీంట్లో బౌలింగ్ ఆప్షన్స్ పుష్కలంగా ఉన్నాయి. పేస్ కావాలనుకుంటే మీకు జస్ప్రీత్ బుమ్రా, ట్రెంట్ బోల్ట్, దీపక్ చహర్, తర్వాత హార్దిక్ పాండ్యా ఆప్షన్స్ కింద కనిపిస్తారు. స్పిన్ కావాలనుకుంటే మిచెల్ శాంట్నర్ అండ్ మయాంక్ మార్కండేతో బౌలింగ్ వేయించుకోవచ్చు. ఇక విల్ జాక్ సంగతి ఏంటి అంటే ప్రజెంట్ ఎంత గొప్ప ఫామ్ లో ఉన్నా కూడా విల్ జాక్స్ ని టీమ్ లో అకామిడేట్ చేసుకోవడం కష్టం. ఒకవేళ విల్ జాక్ ని అకామిడేట్ చెయ్యాలి అంటే ఇద్దరు మిచెల్ శాంట్నర్ నో లేదంటే షర్ఫెన్ రూథర్ఫర్డ్ నో డ్రాప్ చేయాల్సి ఉంటుంది. ఇద్దరు ఎవరిని డ్రాప్ చేసినా కూడా ప్రాబ్లమాటిక్. శాంట్నర్ డ్రాప్ చేసే స్పిన్ అటాక్ వీక్ అవుతుంది. రూథర్ఫర్డ్ ని డ్రాప్ చేస్తే కనుక ఆ స్లాగ్ హిట్టింగ్ తగ్గిపోతుంది. సో విల్ జాక్స్ ఒకవేళ కావాలి అనుకుంటే కనుక పిచ్ ని బట్టి షర్ఫెన్ రూథర్ఫర్డ్ వర్సెస్ విల్ జాక్స్ అని స్విచ్ అయితే సరిపోతుంది. ఎందుకంటే అన్ని టీమ్స్ లాగా వీళ్ళకి ఒక ఫ్లెక్సిబిలిటీ లోపిస్తా ఉంది. ప్రతి ఒక్క టీం దగ్గర ఆల్మోస్ట్ ఇండియన్ వికెట్ కీపర్సే ఉంటారు. బట్ వీళ్ళ వద్ద ఫారిన్ వికెట్ కీపర్ కోసం వాళ్ళు వెళ్ళాలి కాబట్టి ప్రతి మ్యాచ్ ఒక స్లాట్ అయితే రిజర్వ్ చేసి పెట్టాలి. అని ఇక్కడ ట్రెంట్ బోల్ట్ కూడా తప్పించలేం కాబట్టి ఆ ఫారినర్ కాంబినేషన్ ఒకటి కాస్త డిస్టర్బ్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళ వద్ద ఉన్న ఫారినర్స్ అందరినీ ప్లేయింగ్ లెవెల్ లో తీసుకోగల ఎలిజిబిలిటీ అండ్ స్కిల్స్ ఉన్న వాళ్ళే. అదొక్కటి సెట్ చేసుకునే సరిపోతుంది. ఇంకా బౌలింగ్ అటాక్ అంటారా, ఎప్పట్లాగే జస్ప్రీత్ బుమ్రా ఖచ్చితంగా లీడింగ్ ఫ్రమ్ ద ఫ్రంట్. ప్రెసెంట్ ఎట్లాంటి ఫామ్ లో ఉన్నారో మనం చూస్తూ ఉన్నాం. మీరు కావాలనుకుంటే ఇంకొక ముంబై ఇండియన్స్ తయారు చేయొచ్చు, కావాలనుకుంటే ఇంకొక ముంబై ఇండియన్స్ ప్లేయింగ్ లెవెన్ తయారు చేయొచ్చు. బట్ ఇంకొక జస్ప్రీత్ బుమ్రాని మటుకు తీసుకురాలేరు. అంత స్కిల్ఫుల్ బౌలర్ కేవలం ముంబై ఇండియన్స్ వద్దే ఉన్నాడు. ప్రపంచంలోనే ఏకైక బౌలర్, ది బెస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా వీళ్ళ వద్ద ఉన్నాడు. కాబట్టి అపోనెంట్స్ ఎప్పుడైనా కూడా 20 overs మ్యాచ్ అనుకోకుండా 16 overs మ్యాచ్ ఆడాల్సి ఉంటుంది. జస్ప్రీత్ బుమ్రా ఆ 4 ఓవర్లు వదిలేసి మిగతా ఓవర్స్ లో ఎన్ని రన్స్ స్కోర్ చేయగలము అనేది ఆలోచించాల్సి ఉంటుంది. సో ప్రెసెంట్ అతనుకున్న ఫామ్ కి అండ్ అతనుకున్న ఆ నాక్ కి తప్పకుండా ఇంకొకసారి మెరుస్తాడు. కాబట్టి వాళ్ళ వద్ద ఉన్న బ్యాటింగ్, బౌలింగ్ అవుట్ అండ్ అవుట్ స్ట్రాంగ్ గానే ఉంది. కాబట్టి నేనైతే 6th ట్రోఫీ లోడింగ్ అనే అనుకుంటా ఉన్నా. దీనిపై మీ ఒపీనియన్స్ కింద కామెంట్ తెలియజేయండి. మన నెక్స్ట్ వీడియోలో అందరికీ సెలవు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అంటే వీడియో వస్తే లైక్ చేసి ఛానల్ మటుకు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్.